మాలిష్ బాబు, మాలిష్ మాలిష్. బుర్రలో వేడి తగ్గాలన్నా, జుట్టు పెరగాలన్నా, ఒత్తుగా ఉండాలన్నా నూనె నాది, ఆనందం మీది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మాలిష్ చేయించుకోండి బాబు, మాలిష్. జుట్టు పొడుగ్గా పెరుగుతుందా? నిజంగా? 100% నిజం. నా బుర్ర మీదున్న ఈ జుట్టు మీద ఒట్టు. జుట్టు పెరగలేదంటే మీ డబ్బు వాపస్. అయితే రా, చేసాయి మాలిష్. భలే మజాగా ఉంది. పతలు, నువ్వు కూడా మాలిష్ చేయించుకో. ఇతను చాలా బాగా మాలిష్ చేస్తున్నాడు. అలాగే అన్నయ్య, వచ్చి నువ్వు నాకు కూడా మాలిష్ చేసాడు. అరే, ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? మా మొహాల మీద బొమ్మలాట్లు ఏమన్నా ఆడుతున్నాయా? బొమ్మలాట్లేమీ ఆడటం లేదు, కానీ మీలాంటి వాళ్ళని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఏమిటలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అంత వింతగా చూడడానికి మాలో ఏముందట? నీలో ఏం లేదు, ఉన్నదంతా మీ పైనే ఉంది. ఇంత అందమైన గడ్డి మీ తల మీద ఎలా మొలిచిందో కాస్త చెప్పగలరా? మా తల మీద గడ్డి మొలిచిందా? ఏమిటి ఇలా జరిగింది? ఏమిటి దారుణం? ఇదంతా మనం చేయించుకున్న మాలిష్ వల్లే జరిగింది. నువ్వు చేయించుకున్నది కాకుండా అనవసరంగా నన్ను కూడా చేయించుకోమన్నావు. చూడు ఏమైందో. మోటు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత పీకినా ఈ గడ్డి రావడం లేదు. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు. ఏం చెయ్యాలి? మన నెత్తి మీద ఉన్న గడ్డిని ఎలా కట్ చేసుకోవాలి? ఐడియా సజ్జీ. థ్యాంక్ యూ పెదనయ్య. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే, ఇదేమిటి మళ్ళీ అలా పెరిగిపోయింది? దయచేసి ఆగండి. ఆగండి. ప్రశ్నకు సమాధానం చెప్పండి. పచ్చగడ్డి, పచ్చగడ్డి. గుర్రు గుర్రు గుర్రు, గేదె తల్లి ఏం చేస్తున్నావు? అది నా నెత్తి మీద మొలిచిన జుట్టు. గచ్చటరాం చూశాడంటే మన జీవితాంతం ఏళ్ళకోళం చేస్తూనే ఉంటాడు. అమ్మా, వదులు వదులు తల్లి. మోటు, కాపాడు. ఎవరైనా గేదె తల్లిని ఆపండి. అమ్మా, గేదె తల్లి ఆగు. వాణ్ణి ఆహారం కాదు, నా స్నేహితుడు. వాడిని ఏం చేయకు. వదిలే వదిలే. అమ్మా, నా మాట విను. నేను నీ దగ్గరికి రాగలిగితేనే కదా నిన్ను కాపాడడానికి. అయ్యో, ఇదేమిటి ఇలా అయింది? నిప్పులోంచి కుంపట్లో పడినట్టుంది. వద్దు, అక్కడే ఉండండి, దగ్గరికి రాకండి.
జరిగింది చాలు, అక్కడే ఆగు. నాకు కోపం వస్తే నా అంత చెడ్డవాడికి ఎవడు ఉండడు. ఇప్పటికే చాలా ఎక్కువైంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంటే గడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేటివేనా? మా మానవ జాతికి తలపై గడ్డి పెంచుకునే అర్హత లేదంటావా? నీకు జాలనేదే లేదా? ఇలా తినడానికి నీకు సిగ్గు లేదా? ఎవరో తల మీద గడ్డి పెంచుకుంటే దాన్ని కూడా తినేస్తావా? ఇది అన్యాయం, దారుణం, ఘోరం. మా ఇష్టం వచ్చాడు మేము జీవించే హక్కు లేదా? ఆలోచించు, బాగా ఆలోచించు. ఏమిటి మౌనంగా ఉన్నావు? సారీ. భలే మోటు భలే, ఎంత మంచి స్పీచ్ ఇచ్చావు. నువ్వు నాయకుడు కావలసిన వాడివి. పద, ఇప్పుడు బయటికి వెళ్లి వేడి వేడి సమోసాలు తిందాం. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే అయినా నువ్వు సమోసాలు తినాల్సిందేనా? టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తినిపించు. గడ్డి పెరిగేలోగా తినిపించు. ఏంటి ఏమన్నావు? దాని అర్థం ఏమిటంటే త్వరగా సమోసాలు తినిపించు, లేకపోతే ఆకలి పెరిగిపోతుంది అని. ఇంకో సమోసాలు తినండి, త్వరగా నా డబ్బులు కూడా ఇవ్వండి. అరే, మీరిద్దరూ ఎందుకు తలల మీద అలా గొడ్డలు చుట్టుకున్నారు? ఇప్పుడే స్నానం చేసి వచ్చాం, జుట్టు తడిగా ఉంటుంది కదా అందుకు. మీకు జుట్టే లేదు, తడిగా ఎలా ఉంటుంది? ఆ గడ్డేంటి? ఏం లేదు, ఏం లేదు. ఏదో ఉంది. అరే, వదలు పద. సమోసా. పెద్దన్నయ్య కాపాడు. డాక్టర్ జట్కా, మీరే మమ్మల్ని కాపాడాలి ప్లీజ్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలేం జరిగిందో చెప్పు. లగాయితూ, మీ ఇద్దరి ఏడుపు చూస్తుంటే మీరేదో పెద్ద సమస్యల్లో చిక్కుకున్నట్టున్నారు. అరే పెద్దది కాదు, చాలా పెద్ద సమస్య. ఇదిగో ఇలా చూడండి. పెద్దన్నయ్య, ఫ్యాన్ దుమ్ము దులపడానికి జీవితంలో ఇంకా చాలా టైం ఉంది. ముందు మా తల మీద మొలిచిన ఈ గడ్డి సంగతి చూడు. అయితే ఆ ఇద్దరు మీరే అన్నమాట. ఎవరో ఇద్దరు వ్యక్తులు తేలు మాలిష్ చేసుకుంటే వాళ్ళ తల మీద గడ్డి మొలిచిందని ఊరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఆ దురదృష్టవంతులు మేమే. మమ్మల్ని కాపాడు. ఇదిగో ఈ బాంబుల్ని మీ తలల మీద ఉన్న గడ్డిలో పెట్టి బ్లాస్ట్ చేస్తాను. అప్పుడు మీ తల ఉండదు, తల మీద గడ్డి ఉండదు. ఏమంటారు? అదే నేను సరదా కన్నా లేవయ్యా. అరే సారీ, నేను తప్పకుండా మీకు పరిష్కారం చూపిస్తాను. ఇదిగో ఇది చూడండి, ఈ స్ప్రేని ఒక్కసారి స్ప్రే చేసుకుంటే గడ్డి దానంతట అదే మాయమైపోతుంది. నా మాట నమ్మండి. డాక్టర్ జట్కా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, శుక్రియా. బల్లే 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 బల్లే. ఇంతకు ముందు మా తల మీద పూలే తక్కువయ్యాయి, ఇప్పుడు నువ్వు ఆలోడు కూడా తెచ్చేసావా? ఏమిటిది? ముందు మా తల మీద ఉన్న గడ్డి తక్కువ అనిపించిందా? ఇలా మోపులు మొలిచేలా చేసావు నిన్ను. మనకి ఏదో ఒక పరిష్కారం దొరక్క మందో ఈలోగా డబ్బులు సంపాదించుకుందామా? ఎలాగా ఎలాగా? అరే, డబ్బులు సంపాదించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నా మాట నమ్మండి, మనం బోల్డ్ అని డబ్బులు సంపాదించొచ్చు. ఆ తర్వాత మనం పంచుకుందాం. మోటు, నువ్వు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని తినచ్చు. మేము ఒప్పుకుంటున్నాం. ఇదిగో తమ్ముడు, ఎర్రగా పొడుగా ఉంది ఆ పూల బొకే ఒకటి ఇవ్వా. నాకు అన్ని రకాల పువ్వులు ఒక్కొక్కటి కలిపివ్వండి. అద్భుతమైన చెట్లు పెట్టారు. చూడండి చూడండి, ఒక పువ్వు కొయ్యగానే దాని స్థానంలో ఇంకో పువ్వు మొలుస్తోంది. ఇంతకీ మీరు ఇంత వింతైన పూల చెట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లగాయితో, ఈ వింత పువ్వుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని మాత్రం అడగద్దు.
ఇది మా ట్రేడ్ సీక్రెట్ బాబు. ఈ పూలని మేమెంత దూరం నుంచి ఎంత కష్టపడి తీసుకొచ్చావో మీకు చెప్పకూడదు.